ఆత్రపడి కోపపడవద్దు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఎన్నిసార్లు చెప్పబడి ఉన్నది కదా. కోపం ఏం చేస్తుందంట? సుఖ నివాసం పోనేపోదన్నమాట. అంటే నువ్వు వితౌట్ అగ్రిమెంట్ రెంట్కి ఇస్తే కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆడు పోవడానికి ఇట్లా కేసు ఇస్తాడు చూడు, సేమ్ కేసు అన్నమాట. పో అంటే పోతుంది. ఇన్ని దినాలు రెంట్కున్నా నేను ఎందుకు పోతా? కొందరు ఇంకా మొండోళ్ళు ఉంటారు, రెంట్ కూడా ఇయ్య అంటారు, ఇంకా ఇంట్లో ఉంటా అంటారు. అట్లా. సో కోపంతో చాలా జాగ్రత్తగా ఉండండి.